రైట్ పవన్, గులకరాయి కేసుకు సంబంధించి జగన్ గులకరాయితో కొట్టారు అన్న దానికి సంబంధించి మొత్తం 6గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సతీష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జగన్ పైన దాడి చేశారు గులకరాయితో అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. అండ్ దీనికి సంబంధించి అతన్ని కోర్టులో హాజరుపరచడం, జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. చూస్తే గులకరాయి కేసులో అదుపులోకి తీసుకున్న సతీష్ అనే యువకుణ్ణి పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఇక న్యాయాధికారి సి రమణారెడ్డి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ కుమార్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక అనంతరం సతీష్ ను విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. సతీష్ జనంలో ఉండి సీఎం జగన్ పై రాయి విసిరినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీస్ కమిషనర్ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఎం బస్సు యాత్ర ఈ నెల 13వ తేదీన విజయవాడలోని వారధి నుంచి కేసరపల్లి వరకు నిర్వహించాలని షెడ్యూల్ ఇచ్చారు. చికామణి సెంటర్, చుట్టుగుంట, ఫుడ్ జంక్షన్, డాబా కొట్లు సెంటర్ మీదుగా కృష్ణా హోటల్ సెంటర్, పైపుల రోడ్డు, కండ్రిగ మార్గాల్లో యాత్రను నిర్వహించారు. బస్సు యాత్ర సెంట్రల్ నియోజకవర్గంలోకి ప్రవేశించగానే జగన్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రుహల్లాతో పాటు ఇతర నాయకులు బస్సు ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. రాత్రి 8:30 గంటల సమయంలో బస్సు యాత్ర అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుంది. ప్రజల్లో జగన్ కు ఉన్న ఆదరణను చూడలేక ఒక వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. పదునైన అంచులు ఉన్న రాయితో జగన్ తలపై కొట్టాడు. ఈ రాయి జగన్ కు తగలడంతో పాటు నాకు తగిలి ఎడమ కంటి భాగం వద్ద రక్తపు గాయమైంది. నేను జగన్ కు పక్కనే నిలబడి ఉన్నాను. ఈ రాయి దాడితో జగన్ కు నుదుటిపై ఎడమవైపున రక్తపు గాయమైంది. వైద్య సిబ్బంది జగన్ కు నాకు ప్రాథమిక వైద్యం చేశారు. వైద్యం తర్వాత బస్సు యాత్ర మొదలైంది. ఆ తర్వాత మేము విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాం. వైద్యులు మా ఇద్దరికి వైద్యం చేశారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడి చేశారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆయన్ను హత్య చేయాలి అన్న ఉద్దేశంతో దాడి చేశారు అని వెల్లంపల్లి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలం చేరుకుని మధ్యవర్తుల సమక్షంలో రఫ్ స్కెచ్ రూపొందించారు. వివిధ కోణాల్లో ఫోటోలను సేకరించాం. 12 మంది వాంగ్మూలాలను నమోదు చేశాం. ప్రధాన నిందితుడు సతీష్ కుమార్ సీఎం బస్సుకు సమీపంగా తిరిగినట్లు సాక్షులు తెలిపారు. ఇక దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ ఏసీపీ సీసీ కెమెరా ఫుటేజ్లు కావచ్చు, ఫోటోగ్రాఫ్లు, సీఎం భద్రతా విభాగం నుంచి వీడియోగ్రాఫ్, యాత్రకు హాజరైన వారు చిత్రీకరించిన వీడియోలను కూడా సేకరించారు. ఇక సెల్ టవర్ డంప్ అనాలిసిస్ చేశాం. సిడిఆర్లను పరిశీలించాం. వాటి ప్రకారం సతీష్ కుమార్ నేరం చేసినట్లు తేలింది. A2 వేముల దుర్గారావుతో కలిసి సతీష్ కుమార్ జగన్ ను అంతమొందించాలి అని దాడి చేశారు. విచారణలో సతీష్ నేరం అంగీకరించాడు. దుర్గారావు ఆదేశాలతో సిమెంట్ కాంక్రీట్ రాయిని జేబులో పెట్టుకుని వివేకానంద స్కూల్ వద్దకు 13వ తేదీ రాత్రి 8:04 వెళ్లారు. అక్కడ వివేకానంద స్కూల్ వైపున జనం మధ్య నిలబడి రాయి విసిరాను అని సతీష్ అంగీకరించాడు. జగన్ కు సున్నితమైన ప్రదేశంలో తగలాల్సిన ఆ రాయి ఆయన నుదుటిపై తగిలింది అని అతడు తెలిపాడు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సతీషే ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేశారు అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. సో ఆయనకి 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా విధించిన జగన్మోహన్ రెడ్డి రాయి దాడి ఘటనకు సంబంధించి ఎట్టకేలకు సతీష్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 రోజులుగా కూడా దీనిపై వివిధ కోణాల్లో సస్పెన్స్ కొనసాగుతుండగా రాజకీయపరమైన కూడా విమర్శలు, ప్రతి విమర్శలు మొదలవటం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకుని అధికార పార్టీ నాయకుల దగ్గర ఒక క్యూలు కట్టి విమర్శలు చేసి ఈ దాడి వెనక చంద్రబాబు కుట్ర ఉందంటూ చేసిన విమర్శలు కూడా రాజకీయ రచ్చకు దారితీశాయి. అయితే అట్టగాలకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు తర్వాత దాదాపు 100 వీడియోలకు పైగా పరిశీలించిన తర్వాత ఆ సాక్ష్యాలను బట్టి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి సతీష్ ని దోషిగా నిర్ధారించారు. నిన్న కోర్టులో ఆధారపరచడంతో కోర్టులో కూడా మైనార్టీకి సంబంధించి కూడా కోర్టులో వాదనలు జరిగాయి.
ఎందుకంటే కరెక్ట్గా ఘటన జరిగిన రోజుకి అతను మైనర్ గా ఉన్నాడు, ఘటన జరిగిన తర్వాత రోజుకి మేజర్ గా మారాడని కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. కానీ డేట్ ఆఫ్ బర్త్ లో కొంత తప్పుపడిన నేపథ్యంలో అతను మైనర్ గానే పరిగణించాలంటూ అతని తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదించారు. అయితే న్యాయమూర్తి మాత్రం ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన ఆధారాల నేపథ్యంలో అతను మేజర్ గానే ప్రకటిస్తూ రిమాండ్ కూడా విధించిన పరిస్థితి మేము చూసాము. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ కూడా రాజకీయపరమైన కుట్రకోణం ఎక్కడ దాగలేదని కేవలం అతను ఆకతాయితనంగా చేసిన పనిగానే భావిస్తా ఉన్నారు. అయితే టీడీపీ కార్యకర్తగా బోనరామయ్య అనుచరుడిగా ఉన్న వేముల దుర్గారావు అనే వ్యక్తి ప్రోద్బలంతో ఇది చేసినట్టుగా పోలీసులు చెప్తున్నప్పుడు కూడా అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. నిన్నటి వరకు కూడా దీనిపై పోలీసులు ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. అయితే కోర్టులో ఆధారపడి రిమాండ్ విధించిన తర్వాత ఒక ప్రెస్ నోట్ మాత్రమే పోలీసులు అధికారికంగా రిలీజ్ చేశారు. అందులో రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆ ఘటన ఏ విధంగా ఘటన జరిగింది, తాము ఏ విధంగా సాక్ష్యాలు సేకరించాలో కొన్ని విచారించిన చెప్పారు. అందులో రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎక్కడ కూడా కుట్ర దాగి ఉండగా ఉద్దేశపూర్వకంగా జగన్ టార్గెట్ చేసుకుని హత్య చేద్దామని ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదని కూడా ప్రస్తావించారు. అది ఈ నేపథ్యంలో శ్రీనాథ్ చౌహాన్ హత్యాయత్నం కేసు ఎలా కనపడడం కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఎంతవరకు గతంలో ఎన్నో ఘటనలు జరిగినాయి, ఆ ఘటనలు ఎక్కడ కూడా శ్రీనాథ్ చౌహాన్ సెక్షన్ పెట్టకుండా ప్రాణాలపై పరిస్థితి కూడా ఆ హత్యాయత్నం కేసు పోలీసులు ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు కట్టారనే అంశంపై కూడా కోర్టులో వాదన జరిగిన పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా జస్టిస్ న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇప్పుడు వచ్చే పరిణామాన్ని బట్టి ఇప్పుడు వేముల దుర్గారావు రాష్ట్రంలో చూపించకూడదు అనుమానం వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై విచారణ పూర్తి చేసి మరి కొంతమందిని అనుమానితులు అడ్వైస్ విచారిస్తామని పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా సస్పెన్స్ అయితే కొంతవరకు కొనసాగుతుందని చెప్పవచ్చునండి.